ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నారు విద్యార్థులు. కేసు ఫైల్ చేయొద్దని కూడా అడగట్లేదు. జరిగింది నేను డాక్టర్ జాతిని కానీ ఇంకొక జాతిని కానీ ఉద్దేశించి నేను మాట్లాడలేదు. అలాగే ఎవరితోటి ఎప్పుడు ప్రవర్తించలేదు. ఫస్ట్ టైం ఉద్రేకపూర్వకంగా జరిగింది. తీరా చూస్తే ఈయన నా మిత్రుడే. ఆ చీకట్లో తీరా చూస్తే ఈయన నా మిత్రుడే. సరే అది వదిలేస్తే అది జాతిపరంగా ఒక వృత్తిపరంగా వెళ్తుంది కాబట్టి ఆ వృత్తికి క్షమాపణ చెప్తా ఉన్నాను నేను. దానికేంటి సార్ హెచ్ఓడి సార్ ఆయనకి హెల్త్ బాగాలేదు సార్. 2 రోజులు బట్టి చాలా సీరియస్ గా ఉన్నారు. ఎమ్మెల్యే గారు కేసు ఫైల్ చేయడానికి కూడా అడగడానికి రాలేదు. మనం కేసు ఫైల్ చేస్తున్నాం, అందరూ మనం ఏం లేదు. ఎవరైతే మ్యాన్ హ్యాండిల్ చేసారో అందరినీ పెడుతున్నాం. ఆయన కూడా అన్కండిషనల్గా అపాలజీ చెప్తున్నారు, జరగడం అనేది జరిగిందని చెప్పని. ఎస్పెషల్లీ పేషెంట్స్ దృష్ట్యా మనం స్ట్రైక్ అది ఏమి వెళ్ళొద్దు, ఏం చేయొద్దు. ఒకవేళ నిజంగా కానీ ఇది ఇక్కడతో ఆగిపోతే మనం స్టార్ట్ చేద్దాం, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ 2-3 రోజులుగా కంపల్సరీ ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద కల్ప్రిట్స్. ఇవన్నీ పెట్టి నేనే ఇస్తాను కంప్లైంట్. ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ వేస్తారు. ఎమ్మెల్యే గారు ఏమన్నా సార్, ఎమ్మెల్యే గారు ఏమన్నా తర్వాత రాయాలి. సో మీరందరూ నాకు కోఆపరేట్ చేసినందుకు, అలాగే నాతో పాటు దెబ్బలు తిన్న స్టూడెంట్స్ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారిని నేనైతే నాకు పర్సనల్ కోపం అయితే ఏమీ లేదు, కానీ ఆయన 10 మంది మధ్యలో చేసిన పద్ధతి బాగాలేదు అంతే. This is a very unfortunate incident which has happened in the evening, and now everybody will regret it. Now action is taken properly immediately by the district authorities, collector sir and SP sir also. And also I rang up and spoke to our health secretary, higher official to the health side, health minister and health secretary also. They are also very sympathetic, and they asked to resolve in view of the public interest, that is public health interest and something of the public health interest. So definitely the district authorities are very helpful. Immediately they responded, immediately they came here and they tried to resolve it. And even our MLA also is very apologetic, and he is for his behavior, and definitely the action is going to be taken on all the involved people, and we will follow it 100%. You know how serious we are in this particular issue. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంటి అందిస్తారు. చంటి, చెప్పండి. అనుష కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అక్రమంతో ప్రభుత్వ ఉద్యోగితో చేసుకున్న సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్న విషయం తెలుస్తుంది. అయితే రంగరాయపేట కళాశాలలో వాలీబాల్ ఆడుకునేందుకు ఒక ప్లేస్ ఇవ్వలేదన్న విషయంపై పంతొమ్మిది రంగరాయపేట కాలేజ్ వైస్ చైర్మన్ అయిన డాక్టర్ ఇచ్చుడే వైస్ ప్రిన్సిపల్ తో పాటుగా ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రిలో హెచ్ఓడిగా పనిచేస్తున్న డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడి చేశారు. అయితే ఇదే విషయంపై రాత్రి దళిత సంఘాలు తీవ్ర స్థాయిలో దుమారాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇదే సంఘటనపై పంతొమ్మిది అనేది తక్షణమే ఆయనకు క్షమాపణ చెప్పారు. అయితే క్షమాపణ చెప్పినా కూడా దళిత సంఘాల వెనకాల వేయలేదు. అయితే ఇదే రోజు హర్ష కుమార్ ఇతర దళిత సంఘ నాయకులు తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే దళిత సంఘాలు ఇప్పటికే రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని రాబోయే రోజుల్లో కార్యాచరణ ఏ విధంగా రూపొందించాలన్న దానిపై ఒక సంఘటన రూపొందించుకుంటున్నారు. అదేవిధంగా నారాజీ ఈ విషయంపై కలెక్టర్ తగని సాన్మోహన్, ఎస్పీ విక్రమ్ పాటిల్తో కలిసి
ఉమామహేశ్వరరావుకి తక్షణమే క్షమాపణ చెప్పి నాకు ఇతని స్నేహితుడు ఇతను చూసుకోకుండానే ఇది సంఘటన జరిగింది, ఈ సంఘటన విషయంపై పెద్ద రాద్ధాంతం చేయొద్దు అని కూడా పంతొమ్మిది వేడుకుంటారు. అయినా కానీ దళిత సంఘాలు కూడా ఎక్కడ వెనకడుగు వేయలేదు. అయితే ఇదే విషయంలో ఆదివారం రంగరాయ మెడికల్ కళాశాలలో నిరసనలు చెప్పేందుకు దళిత సంఘాలు అయితే మాత్రం కార్యాచరణ రూపొందించాయి. అయితే ఇదే విషయంలో మాత్రం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయంపై అంతా నాణ్యత క్షమాపణ చెప్పినా కానీ ఏ స్థాయిలో ముందుకు వెళ్తుందని వేసుకోవాలి. అనుష. ఓకే, రైట్ చంటి, థ్యాంక్ యూ. కేసు ఫైల్ చేయొద్దని కూడా అడగట్లేదు. జరిగింది నేను డాక్టర్ జాతిని కానీ ఇంకొక జాతిని కానీ ఉద్దేశించి నేను మాట్లాడలేదు, అలా ఎవరితోటి ఎప్పుడు ప్రవర్తించలేదు. ఫస్ట్ టైం ఉద్రేకపూర్వకంగా జరిగింది. తీరా చూస్తే ఈయన నా మిత్రుడే, ఆ చీకట్లో తీరా చూస్తే ఈయన నా మిత్రుడే. సరే, అది వదిలేస్తే అది జాతిపరంగా ఒక వృత్తిపరంగా వెళ్తుంది కాబట్టి ఆ వృత్తికి క్షమాపణ చెప్తా ఉన్నాను నేను. దానికేంటి సార్ హెచ్ఓడి సార్ ఆయనకి హెల్త్ బాగాలేదు సార్, 2 రోజులు బట్టి చాలా సీరియస్ గా ఉన్నారు. ఎమ్మెల్యే గారు కేసు ఫైల్ చేయడానికి కూడా అడగడానికి రాలేదు. మనం కేసు ఫైల్ చేస్తున్నాం, అందరూ మనం ఏం లేదు, ఎవరైతే మ్యాన్ హ్యాండిల్ చేస్తారో అందరినీ పెడుతున్నాం. ఆయన కూడా అన్కండిషనల్గా అపాలజీ చెప్తున్నారు, జరగడం అనేది జరిగిందని చెప్పని. ఎస్పెషల్లీ పేషెంట్స్ దృష్ట్యా మనం స్ట్రైక్ అది ఏమి వెళ్ళొద్దు, ఏం చేయొద్దు. ఒకవేళ నిజంగా కానీ ఇది ఇక్కడతో ఆగిపోతే మనం స్టార్ట్ చేద్దాం, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ 2-3 రోజులు కంపల్సరీ ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద కల్ప్రిట్స్. ఇవన్నీ పెట్టి నేనే ఇస్తాను కంప్లైంట్, ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ వేస్తారు. ఎమ్మెల్యే గారు ఏమన్నా సార్, ఎమ్మెల్యే గారు ఏమన్నా తర్వాత నేనే రాయాలి.